హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను క్రిస్మస్ ప్లమ్ కేక్ చేస్తున్నానండి. సో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనేవి నేను కొన్నాను అనమాట. సో ఇది మీకు తెలుసు కదండి, టూటీ ఫ్రూటీస్ అన్నమాట. 2 కలర్స్ నేను కొన్నానండి. ఇవి చెర్రీస్, ఇవేమో డేట్స్ అండి, అర్థమవుతుంది. ఇదేమో యాప్రికాట్ అన్నమాట. ఇవి ఆల్మండ్స్. సో ఈ 3 కిస్మిస్లు అండి. ఇది సుల్తానా కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, ఇది రెగ్యులర్గా మనం యూజ్ చేసే కిస్మిస్. ఇవి క్యాజ్యూస్ అండి. ఇవేంటంటే వాటర్ మెలన్ సీడ్స్ అన్నమాట. సో ఇవి మాత్రమే నేను యూజ్ చేస్తున్నానండి కేక్ ప్రిపేర్ చేయడానికి. సో మనము రెగ్యులర్గా బేకరీలో చూసామనుకోండి, వాళ్ళు ప్లమ్ కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే రెజిన్స్ యూజ్ చేస్తారు, నెక్స్ట్ క్యాజ్యూస్ యూజ్ చేస్తారు, అదేవిధంగా టూటీ ఫ్రూటీ యూజ్ చేస్తారు, చెర్రీస్ యూజ్ చేస్తారు, అదేవిధంగా వాటర్ మెలన్ సీడ్స్ యూజ్ చేస్తారండి. యాప్రికాట్ అవి యూజ్ చేయరన్నమాట. ఆల్మండ్స్ కూడా కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరు. నెక్స్ట్ డేట్స్ కూడా కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరండి. ఓకేనా, మనం ఇవన్నీ యూజ్ చేసి చక్కగా క్రిస్మస్ కేక్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనము ముందు ఈ యొక్క ఫ్రూట్స్ అన్నిటిని మనము 1 డే కానీ 2 days కానీ మనం ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టాలండి. మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ బౌల్లో తీసేసుకోవాలండి. సో ఆల్మండ్స్, ఓకేనా. నెక్స్ట్ రెజిన్స్ వేసేస్తామండి. రెజిన్స్ అన్నీ వేసేస్తాం. ఆ తర్వాత క్యాజ్యూస్, అర్థమవుతుంది. ఆ తర్వాత టూటీ ఫ్రూటీ, ఇవన్నీ వేసేస్తామండి. చక్కగా మనము అన్నీ వేసేస్తాం అన్నమాట. చెర్రీస్, నెక్స్ట్ వాటర్ మెలన్ సీడ్స్, నెక్స్ట్ డేట్స్, యాప్రికాట్, ఇవన్నీ చక్కగా వేసేస్తాం. సో చూసారండి, వేసేసాం కదా. సో మనం ఆరెంజ్ జ్యూస్ తీసాం కదండి, ఈ ఆరెంజ్ జ్యూస్ మొత్తం ఇందులో వేసేస్తాం. ఆరెంజ్ జ్యూస్ వేసిన తర్వాత అండి 1 day మనం సోక్ చేస్తాం కాబట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. సో చాలా బాగుంటుందండి కేక్.